ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? నిన్నటి వరకు గోల్డ్ లో మనము పెరగడమే చూసాము, ఈ రోజు కూడా పెరిగింది అని చెప్పొచ్చా? పెరిగితే ఎంత వరకు పెరిగింది, ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉందంట? ఆల్ టైమ్ హై వాల్యూమ్స్ తో పెరుగుతుంది గోల్డ్. అండ్ అఫ్ కోర్స్ ఆల్ టైమ్ దగ్గరలో ప్రైస్ ఉంది, కానీ వాల్యూమ్స్ మాత్రం విపరీతంగా పెరిగాయి. అంటే ఎంత 100 రూపాయలు కానివ్వండి, 50 రూపాయలు కానివ్వండి, గోల్డ్ ఒకవేళ ఫ్యూచర్ మార్కెట్స్లో దిగితే అందరూ జస్ట్ కొనడమే మొదలు పెడుతున్నారు, కానీ అమ్మడం ఎవ్వరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూడట్లేదు. దీనికి కారణాలు అందరూ అడుగుతున్నారు. సరే, ట్రంప్ గారు ఏమైనా అన్నారా? ఇజ్రాయెల్ వార్ ఏమైనా స్టార్ట్ అయిందా? మీకేమైనా తెలిసిందా? యూక్రెయిన్లో మళ్ళీ ఏమైనా దాడులు జరుగుతున్నాయా? ఏదో ఒక కారణం ఉండే తీరాలి కదండి ఇంత పెరుగుతుందంటే. అంటే బేసిక్గా ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇన్ సర్టన్ టైమ్స్. ఆ విషయాన్ని గమనించాలి. అది కూడా ఒక పాసిబిలిటీనే. అదేంటో చెప్తా. బట్ బిఫోర్ దట్, స్పాట్ మార్కెట్లో నిన్న ఎలా ఉండింది గోల్డ్, ఇవాళ ఎలా ఉండింది, సో దట్ మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో, పైగా మ్యారేజ్ సీజను పెరిగిపోతుంది అంటున్నారు, త్వరగా చెప్పండి గోల్డ్ వెళ్ళి కొనాలి అంటారు. సో మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను, తప్పకుండా ఫస్ట్ మనం స్పాట్ గోల్డ్ ప్రైస్ చూద్దాము. సో లెట్ మీ టేక్ యూ టు ది 24 క్యారెట్ గోల్డ్. శిరీష చూసుకుంటే ఫ్లాట్గా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ అగైన్ ఇన్ సర్టన్ ప్రైసెస్ అనేది ఉంటుంది. ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం మీకు ఎందుకు ఎక్కువగా మార్కెట్లో ప్రైసెస్ పెరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ది డాలర్ అండ్ ది రూపీ కైండ్ ఆఫ్ కాంబినేషన్. ఇప్పుడు మన రూపాయి చూసుకుంటే డాలర్తో పోల్చుకుంటే 1 రూపాయి అమెరికన్ కరెన్సీ మనం ఇండియన్ రూపీస్తో కొనుక్కోవాలి అంటే 85 రూపాయలండి, విచ్ ఈస్ ది రికార్డ్ టైం లో అనమాట. అంటే మన రూపాయికి అంత విలువ పడిపోయింది. అంటే మన రూపాయికి వాళ్ళు కొనుక్కోవాలి అంటే $1 స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని చిల్లర పైసలు ఇస్తే చాలు వాళ్ళ ఒక ఇండియన్ రూపీ వస్తుంది అనమాట. అంటే అంత తగ్గిపోయింది మన రూపాయి విలువ. దీనికి కారణాలేంటి? దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మొన్న ఆర్బీఐ ఏం చేసిందంటే, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు జనరల్గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేరు. సో రెపో రేట్ తగ్గించకుండా సిఆర్ఆర్ రేట్ని తగ్గించారు. సిఆర్ఆర్ రేట్ అంటే ఏంటి? క్రెడిట్ రిజర్వ్ రేషియో. దీనికి అర్థం ఏంటంటే దాదాపు 1,16,000 కోట్ల వరకు ఫండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఆల్ బ్యాంక్స్కి తిరిగి ఇచ్చేసింది. అసలు తిరిగి ఇవ్వడం ఏంటిది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేయాలి అంటే బ్యాంక్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్లో 1% వరకు ఫండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ లాగా పెట్టాలి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మీ దగ్గర బ్యాంకులో ఎంతైతే స్తోమత ఉందో అన్ని లోన్స్ ఇచ్చుకొని మీరు ఇంట్రెస్ట్ సంపాదించుకోండి అంటుంది. సో బ్యాంకులో ఎప్పుడైతే ఒకవేళ అవసరమైన లిక్విడిటీ మళ్ళీ పంపించేయాలి అంటే ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న డబ్బుని ఎవరైతే బ్యాంకులు అందరూ ఇచ్చారు కదా వాళ్ళకి కొంచెం కొంచెం రూపంలో తిరిగిస్తుంది. అది దాదాపు 1,16,000 కోట్లు. సో దీనివల్ల ఏం జరిగిందంటే మార్కెట్లో లిక్విడిటీ వచ్చేసింది. లిక్విడిటీ రావడం వల్ల ఏమైంది? రూపీ వీక్ అయింది. రూపీ వీక్ ఎప్పుడు అవుతుంది అంటే సిస్టంలో ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత మీకు రూపాయి డాలర్తో పోల్చుకుంటే తక్కువ వస్తుంది అనమాట వాల్యూ. దానివల్ల ఏమైందంటే మెయిన్గా గోల్డ్ మనకు ఫ్యూచర్స్లో పెరగడం జరిగింది. ఇంత కహాని ఉంది దాని వెనకాల. ఇదంతా ఎందుకు చెప్పడం అవసరమైందంటే ఇది మీకు చెప్పకపోతే మీకు ఐడియా రాదు. అదేంటబ్బా మరి స్పాట్ మార్కెట్ కూడా పెరగాలి కదా, కనీసం పడాలి కదా. రెండు జరగలేదు. ద రీజన్ ఈజ్ బికాస్ ఫ్యూచర్స్ మార్కెట్ డాలర్ అండ్ రూపీ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ గోల్డ్ సిల్వర్లో ఈ రేట్స్ అందుకే పెరిగాయి, ఎందుకంటే రూపీ విలువ తగ్గిపోతుంది. గాట్ ఇట్? నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది 24 క్యారెట్ గోల్డ్ అయిపోయింది. ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న ఉన్న ప్రైసే ఇవాళ కూడా ఉంది, అది 72.85 శిరీష. అండ్ అఫ్ కోర్స్ ఎందుకంటే బడ్జెట్లు తగ్గుతున్నాయి, ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి 18 క్యారెట్ గోల్డ్ కూడా మనం చెప్తున్నాం. సో లెట్ us ఆల్సో సీ ది 18 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఇవాళ ఎంత ఉంది శిరీష. సేమ్ నిన్నటి ప్రైస్ లానే మీకు అండర్ 6,000 రూపీస్ పర్ గ్రామ్ అవైలబుల్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఇన్ 10 grams 59,610 రూపీస్ ఫర్ అ 22 క్యారెట్ గోల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సో అంటే 18 క్యారెట్ గోల్డ్ మీరు ఒకవేళ నగలు కొనుక్కోవాలి అనుకుంటే అలాంటి కైండ్ ఆఫ్ 60,000 రూపాయలు పెడితే చాలు, యూ విల్ బి ఏబుల్ టు గెట్ అ 1 కంఫర్టబుల్ నెక్లెస్ అండ్ ఆల్. నౌ కమింగ్ బ్యాక్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్. ఫ్యూచర్స్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న కారణం అయితే మీకు చెప్పాను, కానీ ఈరోజు గోల్డ్ ఏం చేయబోతుంది అదే మనకు తెలియాలి కదా. సో లెట్ మీ గివ్ యూ ది క్లారిటీ. ఇది డైలీ చార్ట్ శిరీష. డైలీ చార్ట్స్ ఈ రోజు చూపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.
ఎందుకంటే జనరల్గా మనము 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ చార్ట్స్ మనం చూస్తాము. కానీ ఈరోజు మీకు డే టు డే చార్ట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ముఖ్యంగా నేను ఇది మీకు ఒక హైలైట్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న అండ్ నిన్న మనం చూసుకుంటే హ్యూజ్ వాల్యూమ్స్లో గోల్డ్ ప్రైసెస్ హ్యాస్ బీన్ జస్ట్ స్కై రాకెటింగ్ అనమాట. నిన్న రాత్రికి ఒక విషయం నేను గమనించా, అంటే నేను ట్రేడ్ చేయను బట్ జస్ట్ మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే మన స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటాం కాబట్టి. సో నిన్న రాత్రికి ఏం జరిగింది, దాదాపు 8 గంటల 15 నిమిషాలకండి 8:15 నుంచి 8:25 మధ్యలో 10 నిమిషాల మధ్యలో 78,300 ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ప్రైస్ కాస్త 79,120 వరకు వెళ్ళిందండి. నా కళ్ళ ముందు అసలు ఏంటంటే అసలు దాదాపు 800 రూపాయలు 900 రూపాయలు మీకు 10 నిమిషాల్లో పెరిగింది, 15 నిమిషాల్లో పెరిగింది. అండ్ ఐ వాజ్ కంప్లీట్లీ టేకెన్ బై సర్ప్రైజ్. అంటే నేను ఎవరికి అలాంటి కాల్స్ ఇవ్వలేదు, బట్ ఏంటంటే నేను ఎవరికైతే స్టూడెంట్స్కి నేర్పించాలో ఆ కైండ్ ఆఫ్ లెర్నింగ్ మెథడాలజీలో నేను చూస్తుంటే నాకు ఏం తెలిసిందంటే నిన్న శిరీష, ఇంతకంటే ముందు 25th నవంబర్ రోజున వాల్యూమ్ జరిగింది 8.311K, అంటే దాదాపు 8 లక్షలకు పైగా కొనేవాళ్ళు ఆ రోజు ఉండే అనమాట ఆన్ ద 25th నవంబర్. కానీ మొన్న ఏం జరిగింది తెలుసా మీకు, మొన్న అండ్ నిన్న చూసుకుంటే ఇక్కడ మీకు ఆన్ ది 11th of December నైట్, నిన్న రాత్రికి చూసుకుంటే ది టోటల్ వాల్యూమ్ వాజ్ అబౌట్ 12 lakhs, అరౌండ్ అబౌట్ 13 lakhs వరకు జనాలు కొన్నారు. అందుకే మీకు రేట్ ఇంకా పెరిగింది నిన్న రాత్రికి. ఎస్టర్డే నైట్ 79,120. నేను ఆ టైంలో ఐ వాజ్ విట్నెసింగ్ దట్ ప్రైస్. నిజంగా రాత్రికి నేను జనరల్గా డైలీ చూడనండి, నేను రాత్రికి ఎందుకు ఇలా ఓపెన్ చేసా చూశాను, ఏంట్రా బాబు అసలు 10-15 నిమిషాల్లో 800-900 పెరగడం అంటే మాటలా, అది కూడా గోల్డ్ అండి. నేను షేర్ మార్కెట్ గురించి మాట్లాడట్లా, గోల్డ్ అంతగానం పెరిగిందంటే దీన్నే అంటారు ఓపెన్ ఇంట్రెస్ట్ హ్యాస్ గాన్ అప్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, చాలా మంది లండన్ బులియన్ మార్కెట్లో మీకు అక్కడ డాలర్ రూపంలో పౌండ్స్లో కొంటున్నారు కాబట్టి ఇండియాలో కూడా చాలా మంది ట్రేడర్స్ హెడ్జింగ్ చేసే వాళ్ళందరూ కూడా కొన్ని లక్షలు కాదు కోట్ల రూపాయలు పెట్టి మరీ కొంటున్నారండి రాత్రికి. అండ్ దట్స్ హౌ ద వాల్యూమ్ హ్యాస్ గాన్ అప్. కెన్ యూ సీ దట్? అది సాక్షి, దట్ ఈస్ ద ప్రూఫ్ ఐఎమ్ షోయింగ్ యూ. సో దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తాను గోల్డ్ ఎక్కడి దాకా వెళ్తుంది. ఇది రీసెంట్గా క్రియేట్ చేసిన హై శిరీష 80,282 రూపాయలు. దట్ వాజ్ ది రీసెంట్ ఆల్ టైమ్ హై. అది ఏ రోజున వచ్చింది, 30th అక్టోబర్, అంటే 30వ తేదీన ఈ సంవత్సరంలో 2024లో అక్టోబర్ నెలలో వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ అదే సేమ్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ దానికంటే ముందు 73,900 దాకా కింద పడిపోయింది ఆన్ ది 14th of November. నౌ సెకండ్ ట్రై, ఈసారి నేను ఆల్ టైమ్ హై దాటే చూపిస్తాను అని చెప్పే జోష్లో ఉంది. ఇప్పుడు బాహుబలి రేంజ్లో పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్ వెదర్ గోల్డ్ విల్ టచ్ అ న్యూ హై ఆర్ నాట్. 2 పరిస్థితులు చెప్తాను శిరీష, లాస్ట్లో వితిన్ 30 secondsలో చెప్తా. ఫస్ట్ కారణం ఏంటంటే ఒకవేళ సేమ్ ఆ ఆల్ టైమ్ హై దాటింది అనుకోండి 90,000 లక్ష కూడా చూడొచ్చు కొన్ని నెలల్లోనే 2025లో చెప్తున్నాను, రాబోయే సంవత్సరంలో. అది ఒక పాసిబిలిటీ. ఇక రెండోది అంటారా, రికమెండేషన్ కాదు, నేర్చుకుంటారు, అందుకే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఓకేనా. సెకండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ కేస్ ఇక్కడ మీ హై చూడండి శిరీష 80,282, కరెక్ట్గా 80,281 లేదా 80,280 వరకు వచ్చింది అనుకోండి, అంటే ₹2 తగ్గునట్టే కదా ఈసారి హై క్రియేట్ చేసినప్పుడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోవర్ టాప్. లోవర్ టాప్ అంటే ఏంటంటే పాత హయ్యర్ టాప్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసినట్లే చేసి దాని దరిదాపుల్లో వరకు వెళ్ళేసేసి మళ్ళీ కిందికి పడిపోవడం అక్కడి నుంచి. దిస్ ఇస్ ద సెకండ్ పాసిబిలిటీ. సో ఈ సెకండ్ పాసిబిలిటీ కోసము మనం అందరం వెయిట్ చేయాలి, తొందరపడకండి. ఒక్కసారి ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చిన తర్వాత విల్ టేక్ అ ఫ్రెష్ కాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.